హలో. Yes, sir. హాయ్ సార్. Hi, madam. చెప్పండి. సార్ నాకు కొన్ని లాంగ్ టర్మ్ గోల్స్, షార్ట్ టర్మ్ గోల్స్ అని కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. సో వాటి Okay. గురించి మీ దగ్గర కనుక్కుందామని వచ్చాను. సో Okay, ఫస్ట్ okay. థింగ్ వచ్చేసి సార్, నాకు నా శాలరీ వస్తుంది కానీ బట్ నేను ఎక్కడ సేవ్ చేయట్లేదు. ఫస్ట్ థింగ్ Okay. ఐ మీన్ ఎలా సేవ్ చేయాలి, ఎలా సేవ్ చేయకూడదు, ఎందులో సేవ్ చేయాలన్నది నాకు ఐడియా లేదు. సెకండ్ థింగ్ వచ్చేసి ఇది నా షార్ట్ టర్మ్ గోల్స్. ఐ మీన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సేవింగ్ స్టార్ట్ చేయాలనేది. లాంగ్ టర్మ్ గోల్ వచ్చేసి ఐ వాంటెడ్ టు బి ఇండిపెండెంట్ సార్ టిల్ మై డెత్. నేను మ్యారీడ్ సార్, రీసెంట్ గా మ్యారీడ్. నాకు 27 years. నేను ఐటీ ఇండస్ట్రీ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో ఐమ్ Okay, గెటింగ్ okay. డీసెంట్ సాలరీ ఆఫ్ 80,000. సో Okay. ఇప్పుడు నాకు నా నీడ్స్ కి నేను సరిపోతుంది. నేను ఏం చేయగలనా? ఐ డోంట్ వాంట్ టు డిపెండ్ ఆన్ మై హస్బెండ్ ఆల్సో. ఐ మీన్ హీస్ డూయింగ్ హిస్ business and he's well and good, but I don't want to depend on him for a long time. I mean never ever I wanted to depend on anyone. Okay. సో నా ఫ్యూచర్ కోసం ఐ మీన్ నాకు డీసెంట్ గా నేను అంటిల్ మై డెత్ నాకు ఒక డీసెంట్ అమౌంట్ రావాలి. అది ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేది ఒకటి సార్. అండ్ థర్డ్, ఇవి 2 గోల్స్ సార్. థర్డ్ థింగ్ వచ్చేసి నాకు ఇష్యూస్ సార్. ప్రజెంట్ ప్రాబ్లం వచ్చేసి నా శాలరీలో నాకు ట్యాక్స్ డిడక్షన్స్ అవుతున్నాయి సార్. నేను రీసెంట్ గానే ట్యాక్స్ స్లాబ్ లోకి వచ్చాను. సో నాకు Okay. ట్యాక్స్ సేవింగ్స్ అసలు జీరో ఐడియా సార్. రీసెంట్ గా వచ్చాను కాబట్టి సో నాకు అసలు ట్యాక్స్ సేవింగ్స్ అనేవి తెలియదు. సో ఎవ్రీ మంత్ 20,000, ఫస్ట్ మంత్ అయితే 30,000 కట్ అయింది. ఎవ్రీ మంత్ 12,000, 13,000, 10,000 కట్ అయిపోతుంది సార్ ట్యాక్స్ వల్ల. సో ఇది ఎలా ఓవర్కమ్ చేయాలి? ఇది ఇష్యూ సార్ నాకు. ఓకే, ఫైన్, అండర్స్టూడ్. సో ఫస్ట్ థింగ్ వచ్చేటప్పటికి సేవింగ్స్. ఇప్పుడు మీ టోటల్ ఎక్స్పెన్స్ ఎంత అవుతుంది, ఇన్కమ్ ఎంత వస్తుంది అనే దాని మీద మీరు నా డే 1 సెషన్ అటెండ్ అయ్యారా? అయ్యానండి. అన్ని 3 సెషన్స్ అటెండ్ అయ్యాను. డే 1 సెషన్ ఇస్ ఆల్ అబౌట్ సేవింగ్స్. మనం ఎంత వరకు సేవ్ చేయొచ్చు అనేది. సో జనరల్ గా మీరైతే ఫిక్స్డ్ డిపాజిట్ లో పెట్టాల్సి ఉంటుంది. సో బేస్డ్ ఆన్ మీ కెపబిలిటీని బట్టి మీరు అట్లీస్ట్ 1 to 2 lakhs అనేది ఫిక్స్డ్ డిపాజిట్ లో ఉంచాలి. అండ్ రెండోది అంటే షార్ట్ టర్మ్ వచ్చేటప్పటికి ఫిక్స్డ్ డిపాజిట్స్ ఆర్ P2P లెండింగ్ లో మనం ఉంచుతాం డబ్బులు. వి డోంట్ కీప్ ఇన్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్స్. మార్కెట్ మీద, స్టాక్ మార్కెట్ మీద డిపెండ్ అయ్యే వాటిలో ఉంచకూడదు. అది వన్ థింగ్. అండ్ రెండోది, మీకు ఫ్రీడమ్ కావాలి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలని అనుకుంటే కనుక వీ షుడ్ మేక్ ష్యూర్ మీకు ఒక 80,000 శాలరీ వస్తున్నప్పుడు 80,000 మీకు పాసివ్ ఇన్కమ్ టైప్ లో రావాలి. సో పాసివ్ ఇన్కమ్ త్రూ ఇన్వెస్ట్మెంట్స్ మనం చేయొచ్చు. అది మీకు ఇంకొక సెషన్ ఉంది, డే 5 అండ్ డే 6 2 సెషన్స్ ఉన్నాయి. దానిలో మనం మల్టిపుల్ ఆప్షన్స్ ద్వారా ఎలా మంత్లీ రిటర్న్స్ వచ్చేటట్టు మనం చేస్తాం అనేది ఒకటి ఉంది. సో ఐఎమ్ గోయింగ్ టు సజెస్ట్ యూ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్. సో కంటిన్యూస్ ఇన్కమ్ ఎలా తెచ్చుకోవచ్చు ఈవెన్ వితౌట్ వర్కింగ్. మనం వర్క్ చేసినా చేయకపోయినా కానీ అది రావాలి. సో అది ఎలా తెచ్చుకోవచ్చు అనేది నేను 3 ఆప్షన్స్ డిస్కస్ చేస్తాను. ఐ థింక్ నెక్స్ట్ వెన్స్డే ఉంటుంది మీకు సెషన్. అది అటెండ్ అవ్వండి, క్లారిటీ. ఓకే. అండ్ నెక్స్ట్ మీరు చెప్పింది టాక్సేషన్ వచ్చేటప్పటికి మీకు ఏటీసీ, ఏటీడీ ఇవన్నీ జనరల్ గా అందరూ చెప్పేది ఫైనాన్షియల్ ప్లానర్స్. సో ఐ డోంట్ టెల్ దట్, ఎందుకంటే ఆల్రెడీ దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ గూగుల్, యూట్యూబ్, ఎవ్రీవేర్. సో వాట్ వీఆర్ డూయింగ్ టు అవర్ పీపుల్ ఈస్ సమ్. ఇప్పుడు కనబడుతుంది. ఓకే, ఫైన్. So the another kind of thing ఏంటంటే whoever doing job, there are 2 sets of taxes. One is at the time of earning మనం ట్యాక్స్ పే చేస్తున్నాం, at the time of spending also మనం ట్యాక్స్ పే చేస్తున్నాం. యాక్చువల్ గా చూసుకుంటే స్పెండింగ్ టైమ్ లో పే చేసే ట్యాక్స్ అనేది చాలా చాలా ఎక్కువ ఉంటుంది కంపేర్ టు ఇన్కమ్ వచ్చేటప్పుడు ట్యాక్స్ కంటే. సో రెండో దాన్ని వి ఆర్ ట్రైయింగ్ టు ఎలిమినేట్ బై స్టార్టింగ్ ఏ బిజినెస్ ఆర్ బై ఎర్నింగ్ సమ్ అదర్ ఆప్షన్స్ ద్వారా డబ్బులు సంపాదించి దెన్ వి ఆర్ ట్రైయింగ్ టు ఎలిమినేట్ ద సెకండ్ కైండ్ ఆఫ్ థింగ్. సో దాన్ని అయితే నేను 12 month వెల్తీ ఇన్వెస్ట్ అనే ప్రోగ్రామ్ లోనే డిస్కస్ చేస్తున్నాం, బికాస్ ఇట్స్ ఎ వెరీ బిగ్ కాన్సెప్ట్. సో మనీ అనేది అనదర్ థింగ్. సో ఇప్పుడు మనం 8 hours పని చేసి ₹1,00,000 సంపాదించగంట 1 to 2 hours లో 1 lakh సంపాదించడం ఎలా అనే దాని మీద ఆ కాన్సెప్ట్ వర్కౌట్ అవుతుంది. సో బట్ దానికి యూ నీడ్ టు గివ్ అస్ టైమ్ అండ్ యూ నీడ్ టు డూ సమ్ సర్టెన్ టాస్క్స్. కొన్ని చెప్తాము, బుక్స్ చదవడం కానీ, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అటెండ్ అవ్వడం, ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ యూ హ్యావ్ వీ కెన్ గైడ్ యూ ఇన్ దట్. బట్ జనరల్ టాక్సేషన్ అయితే కనుక మీరు ఏటీసీ, ఏటీడీ ఎనీహౌ వీ నీడ్ టు పే. దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్ టు సేవ్ అపార్ట్ ఆఫ్ దోస్ థింగ్స్. ఓకే. బట్ సార్ నాకు ఏమంటారు హ్యూజ్ అమౌంట్ కట్ అవుతుందంటే లైక్ నాకు పోనీ హోమ్ లోన్ కానీ ఇలాంటివి ఏమీ లేవు సార్. నాకు ఎటువంటి లోన్స్ కానీ, కార్ లోన్స్ కానీ అలాంటివి ఏం లేవు.
నాకొచ్చేసి ఇప్పుడు నేను పెడితే కనుక మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టి అదొకటి చూయించుకోవాలి, లేదంటే రెంట్ ఒకటి చూయించుకోవచ్చు, లేకపోతే ఎల్ఐసి గానీ అదొకటి చూయించుకోవచ్చు. బట్ ఇవెంత చేసినా కూడా నా టాక్స్ స్లాబ్స్ ని నేను స్టిల్ ఓవర్కమ్ చేయలేకపోతున్నాను. బట్ ఎక్కువ కరెక్ట్. కట్ అవుతుందన్నది నా ఫీలింగ్. 1.5 lakhs మాక్సిమం వస్తుంది. మీరు హౌస్ లోన్ తీసుకుంటే ఇంట్రెస్ట్ మీద మీకు లోన్ పే అదే మీన్ కొంచెం సేవ్ అవ్వచ్చు గానీ దట్స్ నాట్ అ గ్రేట్ ఐడియా. సో డోంట్ డూ దట్. ఎల్ఐసి ప్లాన్స్ అవి తీసుకోవద్దు. దట్ విల్ నాట్ సూట్ టు యూ. మ్యూచువల్ ఫండ్స్ లో ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తానంటే 3 years లాక్ ఇన్ ఉంటది కాబట్టి చేయొచ్చు. దట్స్ అ గుడ్ ఆప్షన్ యూ వాంటెడ్ టు డూ. అండ్ ఇంకా వేరే అదర్ ఆప్షన్స్ ఏవి కూడా పిఎఫ్ లో పీపీఎఫ్ అని ఇవన్నీ ఉన్నాయి కానీ అవన్నీ కూడా నాట్ దట్ ఐడియాస్. ఈవెన్ ఎన్పిఎస్ ఆల్సోనా సార్? NPS, you are in 30% tax slab kada. NPS you can do actually. Okay. But NPS మీకు ఓన్లీ 1 year or 2 years లకి అది యూజ్ అవుతుంది. దాని తర్వాత దే ఆర్ ట్రైంగ్ టు రిమూవ్ దట్ NPS రిలేటెడ్. అండ్ న్యూ ట్యాక్స్ రెజిమే అయితే కనుక ఇవన్నీ మీకు అప్లికేబుల్ కావు కదా. అవన్నీ అసలు ఏమి లేవు సార్. బట్ ఇంకా ఎక్కువ ఉన్నాయి ఓల్డ్ అండ్ న్యూ ట్యాక్స్ రెజిమే. సో ఓల్డ్ లో మీకు ఏమన్నా బెనిఫిట్ అవ్వచ్చు కానీ న్యూ లో అయితే కనుక NPS ఉన్న వేస్ట్ అది. అవునవును. సో బట్ గవర్నమెంట్ అనేది స్లోగా న్యూ ట్యాక్స్ రెజిమేకి పీపుల్ మూవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. Another 1 to 2 years న్యూ ట్యాక్స్ రెజిమేకి వెళ్తుంది. టోటల్ గా మనం అందరూ మ్యాండేటరీగా మూవ్ అవ్వాల్సి ఉంటుందా సార్? యా 2 to 3 years లో మోస్ట్లీ. యా. ఓకే ఓకే. సో అప్పుడు మీరు ఎన్పిఎస్ పెట్టుకున్న 2-3 సంవత్సరాల్లో వాళ్ళే తీసేస్తారంటున్నారు. మీరు తీసేస్తారంటున్నారు. ఈ 2-3 years మీకు యూజ్ అవుతుంది. సో యూ కెన్ స్టార్ట్ నౌ. ఓకే. బట్ దాన్ని మనం కంటిన్యూ చేయాలి. అంటిల్ మై 60 years నేను కంటిన్యూ చేయాలి. బేస్ టు సేవ్ దట్. ఓకే ఓకే. సో బట్ ఇంకా ఎనీ అదర్ వేస్ టు సేవ్ సమ్ టాక్స్? బికాస్ నాకు ఇప్పుడు హోమ్ లోన్ అయితే నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను హోమ్ ఎప్పుడే తీసుకోవాలనుకోవట్లేదు. ఎంప్లాయీస్ కి అయితే కనుక దేర్ ఇస్ నో ఆప్షన్స్ అండి. యూ నీడ్ టు స్టార్ట్ సమ్ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ టైప్ లో యూ నీడ్ టు స్టార్ట్. ఓకే ఓకే. అంటే లైక్ ఇంకో సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటే కనుక మనకి ఇదంతా అనిపించదు అంటున్నారు మీరు. అదేనా మీ ఇంటెన్షన్? ఎంప్లాయీ సెగ్మెంట్ కి అయితే దేర్ ఇస్ నో బెటర్ ఆప్షన్స్. మీరు యూట్యూబ్ చెప్తా ఉంటారు, ఈవెన్ గూగుల్లో కొన్ని న్యూస్ పేపర్ అన్నట్టు, అండ్ అవన్నీ రూల్స్ సబ్మిట్ చేయాలి. జాబ్ పీపుల్ కాంట్ సేవ్ మచ్ ట్యాక్స్. యూ నీడ్ టు బికమ్ ఎ బిజినెస్ ఓనర్ ఆర్ ఇన్వెస్టర్ టు సేవ్ మోర్ ట్యాక్స్. ఓకే ఓకే సార్. అండ్ we will have some other sessions also next week. So please go through that. ఓకే సార్. అండ్ సార్ ఎనీ సెకండ్ ఇన్కమ్ గురించి లైక్ మీరు చెప్పారు కదా, లైక్ ఏదైనా నేర్చుకొని చేస్తే గానీ అలా నేర్చుకొని కాకుండా లైక్ మనకి ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయా సార్? Yeah, but there are multiple options actually. అంటే మీ 4 day sessions లో అయితే I'm not discussing, but there are multiple sessions. It's a 1 year program we are running. Okay okay. So in that only it will be discussed about the second income also? Yeah, second income. Like we are starting making people to start businesses. Oh. Okay. Yeah. సో ప్రెసెంట్ అయితే షార్ట్ టర్మ్ కోసం అయితే ఎఫ్డి లో పెట్టమంటారు. ఎఫ్డి లో గానీ డిపాజిట్స్ ఆర్ బెటర్, సేఫ్ అండ్ సెక్యూర్. అండ్ లేదు అంటే P2P ట్రైనింగ్ దాకా మీరు వెళ్ళొచ్చు. దట్ ఈస్ సెకండ్ థింగ్. అండ్ మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రిలేటెడ్ అయితే నెక్స్ట్ వీక్ ఒక కంటిన్యూస్ మంత్లీ ఇన్కమ్ అనే ప్రోగ్రామ్ ఉంది. దాన్ని అటెండ్ అయితే యూ విల్ గెట్ ఎన్ ఐడియా. ఓకే సార్. నేను నాకైతే అది లాంగ్ టర్మ్ గోల్ సార్. అదైతే ఖచ్చితంగా కావాలి. బికాస్ ఐ వాంటెడ్ టు బి ఇండిపెండెంట్ యాజ్ ఐ మెన్షన్. ఓకే ఫైన్. ఓకే సార్.